హాయ్ గైస్, ఇప్పుడైతే నేనైతే కేరళలో ఉన్నాను. ఇప్పుడైతే వర్కల బీచ్కి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆటోల గురించి మాట్లాడుకుంటే ఆటోలు మొత్తం డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. ఆటోలే డిఫరెన్స్ కాదు, అందులో రూల్స్ కూడా డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటిదంటే, ఈ రూల్స్ చెప్పే ముందు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సీట్స్ అయితే బందోబస్తుగా ఉన్నాయన్నమాట. మన ఐమాక్స్లో సినిమా థియేటర్లో ఉంటాయి కదా, మంచిగా గట్టిగా అలాంటి సీట్స్ ఉన్నాయన్నమాట. చూడొచ్చు, మంచిగా హాయిగా పండుకోవచ్చు అన్నమాట. అంత గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు రూల్స్ విషయానికి వస్తే, ఇక్కడ అవుపడుతుంది కదా, అవే రూల్స్ అన్నమాట. నేను ఇప్పుడైతే చదివి వినిపిస్తాను, చూడండి. ఎవరైనా కేరళకు వస్తే ఈ రూల్స్ పాటించండి, లేకపోతే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఫస్ట్ రూల్ ఏంటిదంటే, మినిమం ఛార్జ్ 30 రూపీస్ ఓన్లీ. సెకండ్ రూల్ వచ్చేసి రన్నింగ్ 15 మినిట్స్ 15 రూపీస్ అన్నమాట. థర్డ్ రూల్ వచ్చేసి వెయిటింగ్ ఛార్జ్ 15 మినిట్స్ 10 రూపీస్ అన్నమాట. ఫోర్త్ రూల్ వచ్చి ఓన్లీ 3 ప్యాసింజర్స్ ఓన్లీ అన్నమాట. ఓన్లీ ముగ్గురే కూర్చోవాలి, ఎక్కువ అలో లేదన్నమాట. ఇది ఈ రూల్, కేరళ ఆటో రూల్స్ అన్నమాట. ఇవి పాటించాలి, లేకపోతే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. ఇది